అసలే ఇంట్లో బ్యాడ్ టైం నడుస్తుంటే ఈ సాడ్ న్యూస్ ఏంట్రా మనకి? మనల్ని సెటిల్ చేయకుండానే ఈ ముసలైన టాటా బై బై చెప్పేస్తాడా ఏంటి? అదే తెలియట్లేదు మా. తాతయ్య, నానమ్మా. ఒరే కళ్యాణ్, చూడ్రా మీ తాతయ్యకి ఎలా అయిందో. నానమ్మా, తాతయ్యకి ఏం కాదు. మేమందరం ఉన్నాం కదా, ధైర్యంగా ఉండు. వచ్చాడమ్మా ఓదార్పు యాత్రికుడు. అయినా ఆ ముసలైన 25 వయసులో పేషెంట్ అయినట్టు ఫీల్ అవుతారేంటి వీళ్ళు? ఈ ఏజ్లో ఆయనకుండే ఇంకా పనిచేయడమే చాలా పెద్ద విషయం. అంతకంటే ఎక్కువ ఆశించడం అత్యాశ అవుతుందని వీళ్ళకి తెలియట్లేదు. పూర్ ఫెలోస్. యువర్ రైట్ మామ్. తాతయ్యకి ఇప్పుడు ఎలా ఉందన్నయ్య? వాళ్ళేం చెప్పలేదు. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరిగింది? కొంతమంది బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నందుకు, మూర్ఖత్వానికి పరాకాష్ఠగా మారినందుకు. అంతకు మించి నేను చేయగలిగిందేముందండి? పాపం మావయ్య గారు ఏ రోజు సంతోషంగా ఉన్నారో చెప్పండి. ఆయనైనా ఎంతమందికి సర్ది చెప్తారు, ఎన్నిసార్లు బుద్ధి చెప్తారు? డాక్టర్, మా తాతయ్యకి ఎలా ఉంది? చూసావా గొర్రెల మందల ఎలా మీద మీద పడిపోతున్నారో? వీళ్ళ దెబ్బకి డాక్టర్ కూడా పేషెంట్ అయ్యేలా ఉన్నాడు. చెప్పండి డాక్టర్, ప్రాబ్లం ఏం లేదు కదా? మా ప్రయత్నం మేము చేశాం. బట్ బీపీ బాగా పెరిగిపోయి బ్రెయిన్ మీద హెవీగా ప్రెషర్ పడింది. దాంతో ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. ఇదేంట్రా ముసలుడు ఇంత ట్విస్ట్ ఇచ్చాడు? హ్మ్, ఇప్పుడు మన ఆస్తి పంపకాలు ఎవరు చేస్తారు? ఇప్పుడు పరిస్థితి ఏంటి డాక్టర్? మేము చేయగలిగిందేం లేదండి. పేషెంట్లో చలనం వస్తేనే మనకు తెలుస్తుంది. దానికి రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అప్పటిదాకా పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచాలి. నాన్నగారి ప్రాణాలకి ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్? ఇప్పుడే ఏం చెప్పలేం. హార్ట్ కండిషన్ అయితే నార్మల్గానే ఉంది. అంతా మంచిగా జరగాలని కోరుకుందాం. కూర్చోండి అమ్మమ్మ. అత్తయ్య గారు, నానమ్మని ఇక్కడే ఉంచితే తాతయ్యని అలా చూస్తూ ఇంకా కుంగిపోతుంది. నేను తాతయ్యని చూసుకుంటాను, మీరందరినీ తీసుకొని ఇంటికెళ్ళండి. ఏదైనా ఉంటే నేను కాల్ చేసి చెప్తాను. నేను ఆయన్ను వదిలిపెట్టి ఎక్కడికి రాను. నేను ఇక్కడే ఉంటాను. అలా అనకండి అత్తయ్య. మనం కూడా హాస్పిటల్లో ఇంతమంది ఉండటం మంచిది కాదు. ఈ ఇంటికి వెళ్దాం పదండి. నేను రాను. నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నేను ఇక్కడే ఉంటాను. లేదు నానమ్మా, మనం వెళ్ళాలి. ఇక్కడ కళ్యాణ్ ఉంటాడు. పేషెంట్ దగ్గర ఎవరో ఒక్కరే ఉండాలి. మనం వెళ్దాం పద. నేను రాను. అత్తయ్య గారు, అలా మొండికేయకండి. మా మాట వినండి. అమ్మా, వెళదాం పదమ్మా. ఎందుకురా మీరంతా నన్ను ఇంత బలవంత పెడుతున్నారు? నేను రాను అంటున్నాను కదా. నేను ఇక్కడే ఉంటాను. అమ్మమ్మ, మీరు ఇక్కడే ఉండి మరో పేషెంట్ అవుతారా? తాతయ్య గారు కోలుకుని తిరిగి వచ్చే టైంకి మీరు ఆరోగ్యంగా ఆనందంగా కనిపిస్తేనే కదా ఆయన సంతోషిస్తారు. ఆయన కోసం అయినా మీరు ఇంటికి రావాలి. వస్తున్నారు అంతే. నానమ్మా, వెళ్దాం పద. అరే కళ్యాణ్, తాతయ్య జాగ్రత్తరా. లేవండి అమ్మమ్మ. బావా, రెండత్తయ్య గారు. మీరెందుకు ఇక్కడ దిష్టి బొమ్మల్లాగా? వెళ్దాం పదండి. వెళ్దాం పదరా. కళ్యాణ్, తాతయ్య జాగ్రత్త. సరే, ఉంటాను. జాగ్రత్త. ఏంటి ఇంత పొద్దుపోయా కూడా ఇంకా ఇక్కడే ఉన్నావు? ఎక్కడా కుదురుగా ఉండలేక. ఎందుకు? మన కావ్య కూడా అత్తారింటికి వెళ్ళింది కదా. సంతోషంగా పడుకోక ఏంటి పిచ్చి ఆలోచనలు? పిచ్చి ఆలోచనలు కాదయ్యా, నాకే ఆలోచించి ఆలోచించి పిచ్చి పట్టేలా ఉంది. ఏమైంది కనకం? అల్లుడు గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఇంటి పెద్దే వచ్చి కావ్యని తీసుకెళ్తే
ఇకనైనా ఆ పెద్దాయన మాట విని అల్లుడు గారు కావ్యని బాగా చూసుకుంటారని ఆశపడ్డామా? అవును, ఇప్పుడు ఏమైందని? అందరూ ఆ ఇంటికి వెళ్ళాక ఆ బుర్ర తక్కువ ధాన్యలక్ష్మి, బుద్ధిలేని రుద్రాణి మళ్ళీ ఆస్తి విషయంలో గొడవ పెట్టుకున్నారంట. వారిని వారిస్తూ ఉంటే పాపం పెద్దాయనకి గుండెపోటొచ్చిందట. కనకం, ఏంటి నువ్వు చెప్పేది? నిజమా? అవునయ్యా, ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికెళ్లారంట. పాపం చలనం లేని స్థితిలో కోమాలోకి వెళ్ళిపోయారంట. నమ్మలేకపోతున్నాను కనకం. మహావృక్షం లాంటి మనిషి అలా కూలిపోవడం ఏంటి? పేరుకి అది లంకంత కొంప కాని అక్కడ పిచ్చుక గూడంత ప్రేమ కూడా లేదని వాళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు పెద్ద ఆయన కోమాలో ఉంటే పాపం ఆ పెద్దావిడి పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నారో ఏంటో. కాని ఆయనకిలా అవ్వడానికి కారణం వాళ్ళ గొడవలు కాదు, మన కావ్య అని అంటారేమోనని భయంగా ఉంది. అవునయ్యా, కావ్య అక్కడ అడుగుపెట్టిన వేళ విశేషం బాగోలేదు, అందుకే ఆయనకి గుండెపోటు వచ్చిందని అందరూ కావ్యని నిందిస్తారేమోనని తలుచుకుంటేనే నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. అవకాశం దొరికితే ఇంట్లో నుండి ఎప్పుడు పంపించేద్దామా అని అల్లుడు గారు ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఇప్పుడింత పెద్ద గొడవ జరిగితే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో ఏంటో. అక్కడికి ఒకసారి వెళ్ళొద్దామా అండి? వద్దు కనకం, ఎందుకు? ఇది సరైన సమయం కాదు. ఇప్పుడు మనం అక్కడికెళ్తే అగ్నికి ఆజ్యం పోసిన వాళ్ళమవుతాం. మంచో చెడో వాటిని అలాగే అక్కడే సద్దుమణగని. అది కాదండి. నా మాట విను. జీవితం అంటే ఎవరికైనా కష్టాలు వచ్చిపోవడం సహజం. కానీ మన అమ్మాయి జీవితంలో అడుగడుగున ఆ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏంటమ్మమ్మా ఇది? మీరిలా బాధపడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ధైర్యంగా ఎలా ఉండగలుగుతారు చెప్పండి? చెట్టంత మనిషి జీవోత్సవంలా మారిపోయి ఆ 4 గోడల మధ్య ఉలుకు పలుకు లేకుండా పడుంటే నాలో ధైర్యం ఎక్కడిని చూస్తుంది కావ్య? చూడండి అమ్మమ్మగారు, మీ అంత అనుభవం కానీ మీరు చూసినంత జీవితం కానీ నేను చూడలేదు. ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో దాటుకుని వచ్చుంటారు. అలాంటి మీరే ఇలా అయిపోతే ఎలా చెప్పండి? నాకెంత అనుభవం ఉన్నా, ఎంత జీవితాన్ని చూసినా అదంతా మీ తాతయ్య గారితో కలిసి అనుభవించిన జీవితమే కావ్య. ఈరోజు ఆయనే పక్కన లేకపోతే ఒంటరిగా ఎందుకు బతకాలనిపిస్తుంది? ఆయన్ని అలాంటి పరిస్థితుల్లో చూడడం కంటే చచ్చిపోవడం మంచిదనిపిస్తుంది. అమ్మమ్మ, మనిషిలోని నమ్మకం చావుని కూడా జయిస్తే అదే మనిషిలో ఉన్న బాధ ఆ నమ్మకాన్ని చంపేస్తుంది. తాతయ్య గారు మిమ్మల్ని తిరిగి కలుస్తారు అన్న నమ్మకంతో చావు కూడా ఎదిరించి నిలబడ్డారు. ఊపిరిని ఊపిరితో అల్లుకుని తన ప్రాణాలతో పోరాడుతున్నారు. కాని మీరు మాత్రం ఆ నమ్మకాన్ని కోల్పోయి ఇలా బాధపడుతున్నారు. అమ్మమ్మగారు, మీరే ఒక్కసారి ఆలోచించండి. తాతయ్య గారి ఆరోగ్యం కుదుటపడి తిరిగి ఇంటికి వచ్చిన రోజు మీరు కుంగిపోయి ఇలా బాధపడుతూ ఉంటే ఆయన చూసి తట్టుకోగలరా? నా వల్ల నా చిట్టి ఇలా అయిపోయింది అని ఇంకా కుమిలిపోరా? అమ్మమ్మ, మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా తాతయ్య గారికి ఆనందాన్నిస్తుంది. నా మాట వినండి అమ్మమ్మ. ఈ కష్టాన్ని దాటి ముందుకు రండి. ధైర్యంగా నిలబడండి. అప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ కూడా కాస్త నమ్మకం వస్తుంది. అమ్మమ్మ, ఉదయం నుండి మీరు అస్సలు ఏమీ తినలేదు, టాబ్లెట్లు కూడా వేసుకోలేదు. మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. వచ్చి భోజనం చేయండి. ఆకలిగా లేదే, ఎలా తినమంటావు? అమ్మమ్మ, మనం ప్రేమించిన వాళ్ల కోసం బాధపడ్డం న్యాయం. కాని దానికోసం మన ఆరోగ్యం కూడా పాడు చేసుకోవడం అంటే వాళ్ల మీదున్న ప్రేమని
అవమానించినట్టే అవుతుందామమ్మా. అది కాదే. సరే అయితే, మీరు తినకపోతే నేను తినను. మీరు ఎన్ని రోజులు పస్తులుంటారో నేను కూడా అన్ని రోజులు పస్తులుంటాను. సరే పద. మంచి అమ్మమ్మ, చెప్తే వింటారు. పదండి. అన్నయ్య, ఆకలేస్తోంది, వడ్డించుకుని తిందామా? అమ్మ రానిపో. రండత్తయ్య. అత్తయ్య, నేను వడ్డిస్తాను, మీరు కూర్చోండి. మీరు కూర్చోండి అత్తయ్య, నేను వడ్డిస్తాను. అన్నయ్య, ఏం ఆలోచించారు? దేని గురించి? అదే, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఏ విషయంలో? ధాన్యలక్ష్మి ఊరేసుకోవడానికి కూడా సిద్ధపడింది. కొంచెం కూడా మానవత్వం, దయ, జాలనేవే లేవా? పాపం, కొడుక్కి ఆస్తి రావాలనే కదా తను ఆత్మత్యాగానికి కూడా సిద్ధపడింది. ఇప్పుడే అందరం కలిసి ఒక పరిష్కారం తీసుకుంటే బావుంటుంది. నాన్నకేదైనా జరగరంది జరిగితే ఆ తర్వాత ఎవరికేం చేయాలో అర్థం కాకుండా పోతుంది. ఎంత కమిషన్ని అడ్వాన్స్గా తీసుకున్నారు? దేనికి? మీ ధాన్యలక్ష్మి గారి తరపున పోరాడి ఆస్తి రాయించడానికి ఎంత పర్సంటేజ్ మాట్లాడుకున్నారు? హేయ్, హేయ్, నోర్మొయ్. వేడి వేడి సాంబారు నెత్తి మీద పోసి చంపేస్తాను ఎక్కువ మాట్లాడితే. ఆడజన్మ ఎత్తాక పుట్టిల్లు నుంచి అత్తారింట్లో అడుగు పెడితే అత్త మామలే తల్లిదండ్రులు, వాళ్లే కనపడే దేవుళ్ళు. తాతయ్య గారు హాస్పిటల్లో ఉంటే ఇంటి కోడలుగా పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఓదార్చి కడుపుకింత అన్నం తినేలా చెయ్యాలి. ఇలాంటి రుద్రాణి లాంటి వాళ్ళని గిల్లి వాళ్ళని ముందుకు తోసి ఆస్తి కోసం చిచ్చు రగల్చకూడదు ధాన్యలక్ష్మి గారు. చూసారా పేరు పెట్టి పిలుస్తోంది? సిగ్గుండాలి. ఇంకొకరైతే ఏమే, కడుపుకి అన్నమే తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా అని మామగారు హాస్పిటల్లో ఉంటే ఆస్తులు అడిగే సమయం ఇదేనా అనేవాళ్ళు. మీరు అడిగిన మనిషిని వదిలేశారు ప్రకాశం అంకుల్. దాన్ని ఒక మనిషిలాగా ఎవరైనా గుర్తించారా అమ్మా? ఛ! పెంపుడు జంతువులైనా నయం విశ్వాసంగా పడుంటాయి. అన్నం తినను అని అమ్మమ్మగారంటే బతిమాలి మరీ తీసుకొచ్చాను. తినేటప్పుడు కూడా ఈ మాటలు మాట్లాడడం అవసరమా మీకు? అసలు నీకేం సంబంధం ఉందని ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? ఏమన్నావు? కావ్యకేమీ సంబంధం లేదా? కావ్య ఎవరనుకున్నావు? నేను ఈ ఇంటికి పెద్ద కోడలుగా ఎలా వచ్చానో నా తరువాత ఈ ఇంటికి పెద్ద కోడలుగా తనూ వచ్చింది. ఏం సంబంధం లేదని ఎలా అంటున్నావు? అసలు ఏం సంబంధం ఉందని నీ తరఫున ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళని, ఏ దిక్కు లేక మా మావయ్య గారి పంచన పడే తినేవాళ్ళని మాట్లాడమన్నావు? వదినా, మాటలు మర్యాదగా రాని. ఏయ్ షటప్! నీకింకా మర్యాద ఇచ్చేదేంటి? ఎదురుగా అన్నం ఉంది. ఆ అన్నం ఎవరి కష్టార్జితం? మీ తల్లి కొడుకులకు అది ఎవరు పెట్టిన భిక్ష? మీ ఇద్దరిలో ఎవరు సంపాదిస్తే వచ్చింది? అటువంటి అన్నం పెట్టే మనిషి ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే చెంచాగిరి చేస్తున్నావా? ఈ ధాన్యలక్ష్మితో నిజంగానే ఎంత కమిషన్కి ఒప్పందం చేసుకున్నావు? అక్క, రుద్రాణిని పక్కన పెట్టు. నేను ఊరేసుకునేదాకా వెళ్ళినా నువ్వు అసలు మారే అవకాశం కనిపించడం లేదు. ఇది ఇలాగే ఏదో ఒక సాకు చూపించి ఎంతకాలం సాగదీస్తారో చెప్పండి. అయినా పెద్దవాళ్ళు మీరంతా మాట్లాడాలి గాని ఈ కుటుంబంతో ఏమాత్రం సంబంధం లేని కావ్య జోక్యం చేసుకోవడమేంటి? పెద్ద కోడలని నువ్వంటే సరిపోదు. నీ కొడుకు కూడా భార్యగా ఒప్పుకోవాలి. పుట్టింట్లో గతిలేదని ఏడిస్తే మావయ్య గారు దయతలచి తీసుకొచ్చి ఇక్కడ బ్రతకమన్నారు ఆవిడ గారిని. ఏమన్నావు? పుట్టింట్లో గతిలేక ఏడ్చిందా? అత్తింట్లో ఉండి పెట్టే ఆడవాళ్లు లేకపోతే అన్నం ఉండి తీసుకొచ్చి పెట్టింది. ఒక్కరోజు నేను లేకపోతే
నా కోడలు లేకపోతే అత్తగారికి మావగారికి తిండి కూడా పెట్టలేని ఇంటి కోడలివి. ఆస్తి విషయానికొచ్చేసరికి హక్కుల గురించి మాట్లాడుతున్నావా? నోరు మూసుకో. నువ్వెన్నైనా చెప్పక్క, ఈ ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం కావ్యకి లేదు. ఏయ్, నేను ఓపిక పడుతున్నాను కదా అని రెచ్చిపోయి పెద్ద చిన్న అత్త మామ తోడికోడలు బావగారు అనే తేడా మరిచిపోయి నువ్వేదో పైనుంచి దిగొచ్చినట్టు మాట్లాడతావేంటి? అసలు నీ గురించి ఏమనుకుంటున్నావే? పైగా మా పుట్టింట్లో గతిలేక కావ్య ఇక్కడికొస్తానందంట. అసలు నేను కాపురానికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీకసలు పుట్టిల్లనేదుందా? ఉంటే ఎప్పుడూ వెళ్ళలేదే. అంత గతిలేని వాళ్ళ మీ పుట్టింటి వాళ్ళు? స్వప్న, నీ హద్దుల్లో నువ్వుండు. హద్దుల విషయం ఎందుకులేమ్మా, స్వప్న అడిగిన దాంట్లో నిజం కూడా ఉంది కదా. ఏనాడైనా నా తమ్ముని ఇంటి అల్లుడిగా పండక్కో ఫంక్షన్కో పిలిచారా మీ వాళ్ళు? నా కోడలి పుట్టింటి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుందమ్మా? అయిందా? నీ పుట్టింటి బాగోతం బయట పెట్టమంటావా? ఆపండి. అందరూ కలిసి నా నోరు నొక్కేద్దామనుకుంటున్నారా? ఆస్తి విషయం దాటేయాలని చూస్తున్నారా? ఆపండి, ఆపండి. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? మీ అందరికీ హక్కున్నట్టే నాకు హక్కుంది. నా వాటా నాకు పంచండి. ఆస్తి పంచాల్సిందే. ఎవరి వాటా వాళ్ళకివ్వాల్సిందే. మా నాన్న చావు బతుకుల్లో ఉంటే మా అమ్మకి ధైర్యం చెప్పాల్సిన మీరే ఆస్తుల కోసం కొట్టుకు చస్తున్నారు. మీలాంటి వాళ్లతో కలిసి ఉండడం కంటే విడిపోయి దరిద్రాన్ని వదిలించుకోవడమే మంచిది. రేపే లాయర్ని పిలిపించి మొత్తం ఆస్తి వాటాలు పనిచేస్తాను. Please subscribe the channel